అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం పరిధిలోని మోమిన్కులం గ్రామంలో రైమతుల్లా అనే వ్యక్తి, ఈయన రైమతుల్లా, ఈయన మోమిన్కులం గ్రామంలో జంగారెడ్డి దగ్గర ఆయన గత 1 year నుంచి అక్కడ పనిచేస్తూ జీతం ఉన్నాడంట. కూలి పని చేస్తూ ఉన్నాడు. మొన్న 4 రోజుల నుంచి ఆయనకు కూలి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు అడిగితే కూడా డబ్బులు ఇవ్వకపోతే వేరే దగ్గరికి ఈయన పనిపోతుండట. పనిపోతుంటే నువ్వు నా పని చేసి వేరే దగ్గర ఎట్లా పనిపోతావు అని చెప్పి ఈయన మీద దొంగతనం, మా చేనులో బొట్ట దొంగతనం మిషన్ అని చెప్పి కూడా ఈయన మీద దాడి చేసి కొట్టేరు చేనుకాడ. తర్వాత ఈయన మీదనే మళ్ళీ కావాల్సుకున్న జంగారెడ్డి అనే వ్యక్తి దారూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు తీసుకుపోయి బాగా దెబ్బలు కొట్టించిండు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా ఆయనకున్న బెల్ట్తో రబ్బర్తో కూడా కాళ్ళ మీద చేతుల మీద కొట్టిన అని కూడా ఈయన కూడా కాంప్లీట్ చేసిండు. నిన్న కూడా ఎస్పీ కలిసారు. ఈరోజు వికారాబాద్ హాస్పిటల్కి వస్తే కూడా వాళ్ళు కూడా ఇంజక్షన్ ఇచ్చి అంత రిపోర్ట్ రాసిచ్చారు. కాబట్టి ఎందుకంటే ఈరోజు స్వస్థత వచ్చి 78 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇంకేడున్న మన మంది ఇంకా అంటే మళ్ళీ వెనుకకు ఈరోజు పటేళ్ల పరిపాలన కానిపోతున్న పరిస్థితి ఉంది. సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు కూలి డబ్బులు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి, కానీ ఇలా నువ్వు ఊళ్ళో ఏదైనా ఉంటే పంచాయతీ పెట్టి మాట్లాడాలి, కానీ అనవసరంగా అడవిలో తీసుకుపోయి కొట్టడము, మళ్ళీ తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులతో కొట్టించడము అంటే ఇది ఒక రెడ్డి అహంకారానికి, ఇది ఒక డబ్బు అహంకారానికి అనేది ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే జంగారెడ్డి మీద కేసు బుక్ చేసి ఆయన జైలు పంపాలి. అట్లాగే ఈయనను తప్పు లేకుండా ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేయాలి, కానీ అనవసరంగా ఈయన మీద దాడి చేసి కొట్టడం కూడా ఎస్ఐ కూడా తప్పని తక్షణం ఎస్ఐ మీద కూడా సస్పెండ్ చేసి ఆయన కూడా కేసు పెట్టాలి, జంగారెడ్డి మీద కేసు పెట్టాలని మేము కూడా ప్రజా సంఘాలుగా సిపిఎంగా కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఖచ్చితంగా మన హక్కుల కమిషన్కు డీజీపీ గారిని కలిసి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఎస్ఐ మీద చర్య తీసుకోవాలి, అలాగే కొట్టిన జంగారెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ये जो रहमतुल्लाह को है मोमिन कला में, ये बहुत अफसोस की बात है। मोमिन कला में अगर जब वो काम कर रहा था तो पुलिस कंप्लेंट देकर इंक्वायरी कराना चाहिए था। अगर वाकई वो चोर है तो उसको सजा देना चाहिए, अगर वो चोर नहीं है तो उसके ऊपर जुल्म करना बहुत बुरी बात है। मैं तमाम पुलिस डिपार्टमेंट को भी इस बात का रिक्वेस्ट करूंगा कि जब तक कोई सबूत न मिले सजा न दें, जब सबूत मिले तो उनको बराबर सजा दें। ये हमारे लिए बहुत बड़ी शर्मनाक बात है कि एक मासूम लोगों के ऊपर हाथ उठाना बहुत बुरी बात है।